తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు నేటితో ముగిశాయి. 6 రోజుల పాటు ఉదయం సాయంత్రం వివిధ అలంకార సేవల్లో భక్తులకు దర్శనమిచ్చిన నారసింహుడు నేడు చివరి రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి అలంకరణలో ఆయన తిరుమాడ వీధులలో సేవపై వివరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు నేటితో ముగిశాయి. 6 రోజుల పాటు ఉదయం సాయంత్రం వివిధ అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చిన నారసింహుడు నేడు చివరి రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి అలంకరణలో ఆలయ తిరుమాడ వీధిలో సేవపై విహారిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని నరసింహస్వామి అలంకారంలో నయన మనోహరంగా వజ్ర వైడూర్యాలతో అలంకార సేవపై చూడముచ్చటగా వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు. ఆలయ అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాల హోరు నడుమ వేద పండితుల వేద పారాయణాలు దివ్య ప్రబంధ పారాయణాల మధ్య ప్రత్యేక పూజలతో స్వామివారి చివరి రోజు అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి విశిష్టతను భక్తులకు తెలిపారు. అధ్యయనోత్సవాలు జరిగే 6 రోజులు మొక్కు కళ్యాణం, శాశ్వత కళ్యాణం, సుదర్శన నారసింహ హోమం సేవలు రద్దు చేసిన ఆలయ అధికారులు రేపటి నుండి పునః ప్రారంభించనున్నారు. యోగారూఢమతి ప్రసన్న వదనం పూజా భయవరాన్ బిభ్రాణమత్తచ్చరిం ఛత్రీభూత భరేంద్ర
దండపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా పాంచానిక దీక్షిత అధ్యయన మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఇక అధ్యయన మహోత్సవాలలో మన రాష్ట్రం నుండే కాకుండా తమిళనాడు నుండి కూడా దివ్య ప్రబంధ అధ్యాపక స్వాములు విచ్చేసి నారాయణ దివ్య ప్రబంధ పారాయణ 5 రోజులు వైభవోపేతంగా నడిచాయి. ప్రతిరోజు కూడా స్వామి వివిధ రకాల అలంకారములతో పురవీధుల్లో మాడవీధుల్లో ఊరేగింపు జరిగింది. ఎందరో భక్తులు సేవించి దర్శించి ధరించారు. నిన్న రాత్రి పరమపద మహోత్సవం జరిగింది. మనకు ఆచార్యుడు లేకుంటే అంధకారమే. నమ్మాళ్ళవారు పరమపదోత్సవంలో పెరుమాళ్లను ప్రార్థించి, స్వామి మాకు ఆచార్య అనుగ్రహం ఉండాలి, ఆచార్యుడు కావాలి అని చెప్పేసి ప్రార్థన చేయడం జరిగింది. ఈరోజు రామానుజుల వారికి విశేషమైనటువంటి తిరువంజన నవకలశ స్థపనం, అలంకారం, నూతందాది రామానుజ నూతందాది కార్యక్రమములు అధ్యాపక స్వాములు అత్యంత వైభవంగా పారాయణం చేశారు. ఇట్టి కార్యక్రమాలలో భక్తులందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నంతోనే అధ్యయన మహోత్సవాలన్నీ కూడా పరిసమాప్తి జరుగుతుంది. తదుపరి నిత్యవిధి కార్యక్రమాలలో స్వామివారి యొక్క గరుడవాహన సేవలు, సుదర్శన నరసింహ హవనము, కళ్యాణ మహోత్సవాలు కూడా భక్తుల యొక్క సేవా ఆర్జిత కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి అధ్యయన మహోత్సవాలు దర్శించినటువంటి భక్తులకు, అలాగే దృశ్యశ్రవణం ద్వారా వీక్షించిన భక్తులందరికీ కూడా ఆ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షముచే ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందం లభించాలి. స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుగాక. జై శ్రీమన్నారాయణ.